అయ్యా యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. నమస్కారం అండి. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్యా, అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లవి చూ. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా, సత్యం రమ్మను. ఇప్పుడు ఎలారా? హే సులే. అమ్మా దా. ఇతను కృష్ణశాస్త్రి, అదిగో అతను నక్కున్నాడే వాడు రామజోగ శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళితే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు, చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం? బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటీ. నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు. థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ళ బడుద్దాయి వెధవ. ఇదిగో, వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన అనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదల్చుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపం తనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెట్టో తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు, సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా
నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతో. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏం చెప్పు? ఏమైనా వాసుగాడి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ ఇచ్చాడు? రాంగ్ స్టెప్ ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? కోడినా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనేం ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తాయి. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చేతరాత్రులు వాడు. వాసు గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే, ఏదో జోక్ మాట్లాడదు ప్లీజ్. కదా ఆ మాత్రం కోపం వస్తే ఏదో జోక్ కదా. ఏం ఊర్రా మీదే? కథా పని చేసే ముందైనా భగవంతుడు ఒక్క నిమిషం తలుచుకోవాలని తెలీదా మీకు? భక్తి పక్కనే బూత్ ఉంటుంది, గుడి గోడల మీదే బూత్ బొమ్మలు ఉంటాయి. ఆలిని హార్మోనియం అప్పారావు ముందే అల్లరి చేస్తారా? తాగుబోతు వాళ్ళారా? తిట్టుకోరా, పర్వాలేదు, నాకేంటి. చేసాక మూత ఉండదు కానీ మనిషికి నీతి ఉండదు. మందుకు మత్తు ఉండదు కానీ మత్తుకు మైండ్ ఉండదు. దంపుడు లక్ష్మి గారు నరసరావుపేట రికార్డింగ్ డాన్స్ సూపర్ జిల్ ప్రోగ్రామ్ లో మొదటగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు నటించిన వేటగాడు చిత్రంలోంచి పుట్టింటోళ్ళు తరిమేశారు. ఈ రాత్రికి ఇక్కడ అయిపోదాం బాసు, తిరునాళ్ళు కూడా సూపర్ ఉంటది. పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ, అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ, పట్టు చూస్తే పాతికేళ్ళుండే
నీ కేక కుమ్మే డబ్బులు కట్టొచ్చే ఆమె కోసం ఏంట్రా మీరెప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా దంపుడు లక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో అసలు సిసలైన ఊపు ఇప్పుడు చూడకపోతే ఉండదు రేపు కందళిత హృదయాల వింద కుందారం మీకు సోలోగా పంచుతుంది కితకితల పందేరం అదే అదే మల్లెల మందారం మందారమా ఏ నీకు తెలుసా బాగా క్లోజు అంత క్లోజా చాలా అబ్బా నేను గుర్తున్నానా వందల్లో వచ్చిపోతుంటారు ఎవరని గుర్తుపెట్టుకుంటావు నేనే నువ్వా సీను బాగున్నావా వారిని గుర్తున్నానా బాసు నా కేసు ఇప్పుడు అమ్మ మాట చిత్రం నుంచి మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు పాత పాట ఎందుకో కొత్త పాట వేసుకో నువ్వు పాడతావా నువ్వు ఆడతావా ఈవిడ ఆడుద్ది నువ్వు పాడు కానీ వాయించాల్సింది మేము నువ్వుమే బాబాయ్ కమాన్ తమ్ముడు మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే